భగవద్గీత గురించి వాస్తవాలు. శ్రీమద్ భగవద్గీత తరచుగా గీత అని పిలువబడుతుంది. ఇది 700 శ్లోకాల హిందూ గ్రంథం. ఇది మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వ అధ్యాయాలు 23 నుండి 40 భాగం. ఇది మొదటి సహస్రాబ్ది బీసీఈ నాటిది. ఇది హిందూ మతానికి సంబంధించిన ప్రధాన పవిత్ర గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 2. భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి 700 శ్లోకాల సంకలనం. మొత్తం 700లో శ్రీకృష్ణుడు 574, అర్జునుడు 84, ధృతరాష్ట్రుడు -1 మరియు సంజయ్ భగవద్గీత 41 శ్లోకాలను చెప్పారు. 3. భగవద్గీత గురించి వాస్తవాలు. గీత యొక్క ఖచ్చితమైన అర్థం. దేవుని పాట. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి ఈ జ్ఞానాన్ని అందించే దేవత యొక్క అత్యున్నత వ్యక్తిత్వం కృష్ణుడు. 4. భగవద్గీత గురించి వాస్తవాలు. కృష్ణుడిచే భగవద్గీతను అర్జునుడు మాత్రమే కాకుండా హనుమంతుడు, సంజయుడు మరియు ఘటోత్కచ్ కుమారుడు బార్బరిక్ కూడా వింటారని నమ్ముతారు. 5. భగవద్గీత గురించి వాస్తవాలు. గీత మొదట సంస్కృతంలో మాట్లాడేవారు మరియు వ్రాయబడ్డారు మరియు ఇప్పటి వరకు ఇది సుమారు 175 భాషలలోకి అనువదించబడింది. 6. భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత యొక్క మొదటి ఆంగ్ల సంచికను 1785లో చార్లెస్ విల్కిన్స్ ఇంగ్లాండ్లోని లండన్లో చేశారు. ఇది 1611లో కింగ్ జేమ్స్ బైబిల్ అనువాదం జరిగిన 174 సంవత్సరాల తర్వాత జరిగింది. 7. భగవద్గీత గురించి వాస్తవాలు. సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు మరియు రచయిత ఖుష్వంత్ సింగ్ ప్రకారం, రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క ప్రసిద్ధ కవిత ఎఫ్ అనేది ఆంగ్లంలో గీత సందేశం యొక్క సారాంశం. 8. భగవద్గీత గురించి వాస్తవాలు. ఒక గోల్ఫ్ క్రీడాకారుడు మరియు అతని రహస్యమైన కేడీ గురించి భగవద్గీత నుండి ప్రేరణ పొందిన హాలీవుడ్ చిత్రం ఉంది. ఆర్. జును అర్జున గా మాట్ డామన్ మరియు బాగర్వాన్స్ భగవాన్ గా విల్ స్మిత్ నటించారు. 9. భగవద్గీత గురించి వాస్తవాలు. జె. రాబర్ట్ ఓపెన్హీమర్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మరియు మాన్హట్టన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, 1933లో సంస్కృతం నేర్చుకున్నాడు మరియు భగవద్గీతను అసలు రూపంలో చదివాడు. తరువాత తన జీవిత తత్వశాస్త్రాన్ని రూపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటిగా పేర్కొన్నాడు. 10. భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలతో, శ్లోకాలు 18 అధ్యాయాలను కలిగి ఉంది మరియు ఒక్కొక్కటి 6 నుండి 6 అధ్యాయాలతో 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 6 అధ్యాయాలు ఒకరి జీవితంలో ప్రాధాన్యత యొక్క ప్రాముఖ్యత గురించి తరచుగా కర్మ, యోగా అని పిలుస్తారు. 6 అధ్యాయాల రెండవ సెట్ తరచుగా భక్తి, యోగా అని పిలువబడే మానసికంగా పరిణతి చెందడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంది. 6 అధ్యాయాల యొక్క చివరి సెట్ తరచుగా జ్ఞాన, యోగా అని పిలువబడే పెద్ద చిత్రాన్ని చూడగలిగే సహజమైన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. 11. భగవద్గీత గురించి వాస్తవాలు. జ్ఞానం యొక్క పవిత్ర గ్రంథం. గీత మరియు మహాభారతం 18 సంఖ్యతో ముఖ్యమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు సాగుతుంది. గీతలోని అధ్యాయాలు మరియు పర్వాల సంఖ్య 18. బలికర్మకు 18 మంది అవసరం. వాస్తవానికి పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు మరియు కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. ఇలా మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం అని కూడా చెప్పబడింది. 12. భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత అనేది మతపరమైన పుస్తకం లేదా ఒక నిర్దిష్ట సమాజపు పుస్తకం కాదు. ఇది మానవాళికి సంబంధించిన పుస్తకం మరియు భగవద్గీత చదవడం ద్వారా ఎవరైనా మరియు ఈ మతానికి చెందిన వారైనా ప్రయోజనం పొందవచ్చు. భగవద్గీత ఆధ్యాత్మిక అభ్యున్నతికి మాత్రమే కాకుండా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. 13. భగవద్గీత గురించి వాస్తవాలు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చేందుకు భగవద్గీతను తన కోర్సు పాఠ్యాంశాల్లో చేర్చింది. 14. భగవద్గీత గురించి వాస్తవాలు. ఐన్స్టీన్ చిన్న వయసులో భగవద్గీత చదవని తన చర్యకు పశ్చాత్తాపపడ్డాడని కొందరు వాదిస్తున్నారు. అయితే దీనికి బలమైన రుజువు లేదు. 15. భగవద్గీత గురించి వాస్తవాలు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడని నమ్ముతారు. కాని అతను నిరాకరించాడు. ఏది ఒప్పో ఏది తప్పో తనకు ముందే తెలుసునని అన్నారు. 16. భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీతలో ఆత్మ ఉనికి గురించి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మీరు కేవలం శరీరం కాదు, ఆత్మ లేదా ఆత్మ అని ఆయన మాకు తెలియజేశారు.
ఆత్మ పరిమాణం ఎంతో తెలుసా? ఇది కరోనా వైరస్ కంటే చిన్నది మరియు మొత్తం ఆకాశం కంటే పెద్దది. ఆత్మ గురించి మీరు ఊహించలేరని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది ఊహకు అందనిది. ఇది మనస్సుకు మించినది. యోగి కూడా చాలా కష్టపడి ఆత్మను కనుగొనలేడు. 17 భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత మనకు దైవిక ఆనందం లేదా ఆనందం గురించి తెలియజేస్తుంది. విశ్వంలో అంతకు మించిన ఆనందం లేదు. అయితే దానిని రుచి చూడాలంటే గీతా బోధ పాటించాలి. మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది కాబట్టి మొదట్లో మీరు విషంలా భావిస్తారు. కాని అంతిమ ఫలితం అమృతం, అమరత్వం మరియు దైవిక ఆనందం. 18 భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత మనకు చాలా అరుదుగా మాత్రమే ఆత్మ మరియు సర్వశక్తిమంతుడు లేదా పరమాత్మ గురించి తెలుసునని చెబుతుంది. సర్వశక్తిమంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నించే వేలాది మందిలో ఆయనను చాలా అరుదుగా మాత్రమే తెలుసు. ఆయనను తెలుసుకోవాలంటే సర్వశక్తిమంతుని అనుగ్రహం అవసరం. 19 భగవద్గీత గురించి వాస్తవాలు. భగవద్గీత సర్వశక్తిమంతుడు మరియు కృష్ణుడు ఇద్దరూ ఒకటే మరియు ఒక్కటే అని చెబుతుంది. ఒకసారి మీరు ఆయనను తెలుసుకుంటే మీకు ఎటువంటి దుఃఖాలు, బాధలు ఉండవు. మీరు జీవితానికి మరియు మరణానికి అతీతంగా ఉంటారు. మీరు అమరులవుతారు. 20 భగవద్గీత గురించి వాస్తవాలు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సన్యాసం తీసుకుంటారనే భయంతో భగవద్గీత చదవనివ్వడం లేదు. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించమని గీత చెబుతుందని వారు తెలుసుకోవాలి. మన కర్తవ్యం అన్నింటికంటే ముందు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు యుద్ధాన్ని తప్పించి సన్యాసం తీసుకోబోతున్నాడు. కాని కృష్ణుడు అర్జునుడికి తన విధిని చేయమని చెప్పాడు మరియు అతను సన్యాసులను తీసుకుంటే అతనికి పాపం జరుగుతుంది. 21 భగవద్గీత గురించి వాస్తవాలు. మీరు పరమాత్మను తెలుసుకోవాలంటే కఠినమైన తపస్సు కోసం హిమాలయాలకు లేదా అడవికి వెళ్లవలసిన అవసరం లేదని గీత చెబుతుంది. మీ సహజమైన విధిని నిర్వర్తించడం ద్వారా మీరు మీ ఇంట్లో ఆయనను తెలుసుకోవచ్చు. మీరు మీ స్థలం, జీవితం, విధి, బట్టలు, ముఖం లేదా మరే ఇతర వస్తువులను మార్చవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడే ఉండండి. 22 భగవద్గీత గురించి వాస్తవాలు. ప్రధాన విషయానికి మీ ఉద్దేశం అసలు చర్య కాదు అని గీత చెప్పింది. మీ చర్యలు మీ మనస్సు నుండి ఉండాలి, శరీరం నుండి కాదు. మనసే సర్వస్వం, శరీరం శూన్యం. మీరు గుడిలో లేదా మసీదులో ఉంటే మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తారు. అప్పుడు నిజానికి మీరు ఇంట్లో ఉంటారు, గుడిలో లేదా మసీదులో కాదు. 23 భగవద్గీత గురించి వాస్తవాలు. గీత ప్రకారం కనిపించే వస్తువులు వాస్తవానికి ఉనికిలో లేవని గమనించడం మనస్సును కదిలిస్తుంది. కానీ కనిపించని వస్తువులు నిజంగా ఉన్నాయి. 24 భగవద్గీత గురించి వాస్తవాలు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను మరియు మీరు ప్రతిసారీ ఉన్నారని చెప్పారు. నీవు ఎన్నో జన్మలు తీసుకున్నావు, కానీ మీరు మీ గత జన్మలను మర్చిపోతారు. కృష్ణుడు నీ ప్రతి జన్మను స్మరిస్తాడు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీ శరీరానికి కాకుండా మీ ఆత్మకు లేదా ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని గీత చెబుతుంది. మీరు దేనికి విలువ ఇస్తారో మీరు అదే అవుతారు. 25 భగవద్గీత గురించి వాస్తవాలు. పూర్వ జన్మలలో కర్మల ఆధారంగా ఆత్మలు ఆకర్షితులవుతాయని గీత చెబుతోంది. నీ కర్మను నీవు తీర్చుకోవాలి. మీరు ఏదైనా మంచి లేదా చెడు కర్మ చేసిన క్షణం అది తటస్థీకరించడానికి వేచి ఉంటుంది. కాబట్టి మీరు అనేక జనన మరణాల బాధాకరమైన చక్రాలను నివారించాలనుకుంటే మీరు ఎటువంటి ఫలం లేకుండా నిస్వార్థ కర్మ చేయాలి.